రేవంత్ సార్కు ఎరికేనుల్లా మీద మీద డైలాగులు దంచిన అసలు కథ ఏందో ఆయనకి ఎరికే. అందుకే మొన్న ఎటు పోయి ఎటొస్తుందో అని కేసీఆర్ సార్కు దండం పెట్టొచ్చిండు. ఇక సారు తెలివితేటలు ఎట్లుంటాయో పార్టీ బతుకు చిత్రం మీద రేవంత్ సార్కున్న లెక్కలేందో మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చూసిరు కదా. మామూలుగానైతే అధికార పక్షానికి 80%, ప్రతిపక్షానికి 15% రావాలి సీట్లు. మరిగా ఆలోచన చేయర్రి, 80% రావాల్సిన చోట 50% సీట్లే వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అది కూడా రేవంత్ సారు సభలు పెట్టి సర్పంచులో అనబట్టి వచ్చినాయి. లేకుంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి చెరి సగం వచ్చేటి కావచ్చు. ఇక రేవంత్ సార్ లెక్క గాని కేటీఆర్ సారు హరీష్ అన్న సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేసుంటే బీఆర్ఎస్ కే ఎక్కువ వచ్చేటి. కేసీఆర్ సారే వచ్చుంటే ఏమయ్యేటిదో పోర్రి. ప్రచారం చేసింది కాబట్టి సరిపోయింది. ఎక్కువ సీట్లు వస్తే అంతా ఆగమే ఉండేటిది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని నమ్మకం ఉండబట్టే కదా అట్లా చేస్తాడు అని చాలా మందే మాట్లాడుకుంటుర్రు. ఇక మున్సిపాలిటీ ఎన్నికలున్నాయి కదా, గా ఎన్నికలకు కూడా ప్రచారం చేస్తాడట సారు. ఎవ్వలేమన్నా అనుకోర్రి, జరిని ఎక్కువ సీట్లు కొట్టాలి, లేకుంటే ప్రభుత్వం పని అయిపోయింది అనుకుంటారని భయం ఉంటది కానుల్లా. అసలే జరిగేటి పార్టీ సింబల్ మీద. మొన్నంటే సర్పంచ్ సీట్లు తక్కువ వస్తే ఇజ్జతి గంగల కలుస్తుందని ప్రచారానికి తయారైతున్నట రేవంత్ సారు. తయారయ్యేటిది ఏమున్నది, బూతులు తిట్టులే కదా అని అంటారా? గా ప్రాక్టీసే చేస్తుండు కావచ్చు అంటుర్రు సారు ప్రచారం కథ తెలిసినోళ్ళు.